ఇద్దరు లవ్ విషయం అంటే ఫస్ట్ తనే ప్రపోజ్ చేశానని చెప్పి జ్యోతి చెప్తున్నారు. తను ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. సొంత తండ్రి అన్నయ్యే తనని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే కూడా కంప్లైంట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం అనేది నిజంగా అంటే తనే మనతో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తను చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది పల్లవి? యాక్చువల్లీ అంటే తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్తూ ఉన్నారు. తన సొంత తండ్రి దగ్గర నుంచి ఒక డాడ్ బ్రదర్ అంటే చాలా ధైర్యం ఒక ఆడపిల్లకి, బట్ కానీ వాళ్ళే అంత నీచంగా ప్రవర్తిస్తుంటే అలాంటి విషయాలు మీకు చెప్పినప్పుడు ఫస్ట్ ఏమనిపించింది? తనైతే సూసైడ్ చేసుకోవాలని చాలాసార్లు అనుకునేది. ఇంకా ఇంకా ఫ్యామిలీలో డాడీ కానీ మదర్ కానీ సపోర్ట్ చేసేవాళ్ళు, అట్లా చేయకూడదు, కరెక్ట్ కాదు అని. నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ తిరిగి చెప్పినప్పుడు. సో అలానే మేము ఫస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కూడా ఇంకా అట్లా షేర్ చేసుకున్నాం. ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటూ క్లోజ్ అయ్యారు ఇద్దరు. క్లోజ్ అయ్యాం. ఓకే. సో అంటే పరిచయం ఎట్లా ముందుకు వెళ్ళింది అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే బేసిక్గా ఇద్దరు అమ్మాయిలు అనేది బయటకు వస్తూ ఉంది, బట్ కానీ అంటే మీరు స్టిల్ గర్ల్ లాగా ఉన్నారా లేకపోతే జెండర్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా? లేదు లేదు, గర్ల్ లానే ఉన్నాను. ఓకే. సో గర్ల్స్ మీద గర్ల్ ఫీలింగ్స్ అనేది మీరు అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్లో కానీ అది క్వైట్ కామన్ అనుకోవచ్చు, బట్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటి నాకు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనేవి ఎక్కడైనా కామనే కదా, అది అక్కడైనా ఇక్కడైనా తెలియదు కదండి. అంటే మీకు ఎలా అనిపించింది అంటే తన మీద ఫీలింగ్స్ వస్తుంటే అదేంటి నేను అమ్మాయిని కదా, అమ్మాయి మీద నాకు ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న థాట్ ఏమైనా వచ్చిందా? ఫస్ట్లో వచ్చేది, తర్వాత ఇంకా ఇష్టం అనేది మనకు చెప్పి రాదు కదా, సో అట్లాగా ఇంకా సిచ్యువేషన్స్ బట్టి కూడా ఇంకా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. తనకు కూడా సేమ్ ఫీలింగ్స్ రావడం వల్ల ఇంక సో అట్లా యాక్సెప్ట్ చేసి అట్లా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాం. లివ్ ఇన్ అంటే ఇంకా ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నాం 2 years నుంచి, 1 year నుంచి ఉంది ఇక్కడే. ఓకే. లివ్ ఇన్ అంటే ఎట్లా షాపింగ్ కలిసి కలిసి ఇంకా మొత్తం ఫ్యామిలీతోనే వెళ్ళేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. మీ పేరెంట్స్ అందరూ కలిసే ఉంటారు? కలిసే ఉంటాం. ఓకే. సో అంటే జ్యోతి మీకు పరిచయం అయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది? దానికి ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే మీ అంటే చూడ్డానికి కూడా మొత్తం బాయ్ కట్ చేసుకొని నీట్గా ఒక అబ్బాయిలానే ఉన్నారు మీరు, చూడ్డానికి అమ్మాయిలాగా. అంటే సో తను ఎలా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని? అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తుందా? పార్ట్నర్లానే ట్రీట్ చేస్తుంది. పార్ట్నర్లానే. ఆ కేరింగ్ కానీ అది కానీ సేమ్ అట్లానే ఉంటుంది. సో అంటే జనరల్గా ఇప్పుడు ఫస్ట్ ఇలా సేమ్ జెండర్ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఎవరినైనా డాక్టర్ని కానీ హాస్పిటల్ అట్లా ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఇంతకుముందు ఎప్పుడు అట్లా లేదు. తన పని అంటే ఆ క్లోజ్నెస్ ఫ్రెండ్సే కానీ అంతకుమించి అంటే ఈ రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఏమైనా నాకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఏమైనా హాస్పిటల్ డాక్టర్ అట్లా ఏం లేదు? అంటే మీరే ఫిక్స్ అయిపోయారా ఇంకా ఇట్లా రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యి డాడీ వాళ్ళకి చెప్పాను. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, తర్వాత ఏమన్నారు అంటే ఫస్ట్ చెప్పగానే వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే షాక్, అంటే సొసైటీ గురించి కానీ అట్లా ఆలోచించారు. తర్వాత తన సిచ్యువేషన్ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా నా కోసం తన కోసం అని ఫైట్ చేసి ముందుకొచ్చి హైకోర్టులో కేసు వేయడానికి డాడీ సపోర్ట్ చేశారు. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తారు బేసిక్గా? అంటే మీరేం చదువుకున్నారు, మీ ఫాదర్ ఏం చేస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, గ్రాఫిక్ డిజైనింగ్గా చేస్తున్నాను. గ్రాఫిక్ డిజైనర్. ఓకే. డాడీ ఇంతకుముందు బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు పాస్టర్గా చేస్తున్నారు. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటుందంటే మీకు సపోర్ట్ చిన్నప్పటి నుంచి కానీ పెరిగిన విధానం ఎలా పెరుగుతూ వచ్చారు? మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు బేసిక్గా ఇంట్లో? అమ్మాయిలు అయినా ట్రీట్ చేస్తారు లేకపోతే మీరు చూడడానికి కొంచెం టామ్ బై టైప్ ఆఫ్ అట్లా ఉన్నారు కదా? అంటే పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే కాబట్టి చిన్నప్పటి నుంచి అమ్మాయిగా కానీ అబ్బాయిగా కానీ నన్నే ట్రీట్ చేసేవాళ్ళు. సో అలా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీలో, అండర్స్టాండింగ్ కానీ కేరింగ్ కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో అంటే ఆధీనంతోనే కేసు దాకా వెళ్ళాను. ఓకే. ఫస్ట్ వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు, నేను ఇంకా సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అన్న తర్వాత డాడీ ఇంకా కోర్టులో కేసు వేయడానికి ఒప్పుకున్నారు. సిచ్యువేషన్ చేయి దాటిపోవడం అంటే తను అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యేది, ఇట్లా నన్ను ఇట్లా సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు అని. సో ఇంకా వేరే ఆప్షన్ లేక వేయాల్సి వచ్చేసి. సో ఇది అంటే ఒక కన్న తండ్రి తోడబుట్టిన అన్నయ్య ఇద్దరు అలా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది చాలా పెద్ద ఎలిగేషన్ బేసిక్గా. కానీ తను అది చెప్పినప్పుడు మీరు అంటే ప్రూఫ్స్ ఏమైనా చూపించిందా తను? అంటే చాటింగ్స్ కొన్ని చూపించేది. ఓకే. అంటే వాళ్ళ అన్నయ్య ఏమని మాట్లాడేవాడు?
నార్మల్గా అదే సెక్షువల్గా మాట్లాడారు. మీకు కోపం వచ్చిందా? కోమల్ ఏం ఏం చేయలేదా మరి వాళ్ళు? వాళ్ళు అంటే ఇక్కడ ఉండరు కదా, ఉమ్. సో ఇంకా వాళ్ళు వైజాగ్లో ఉంటారా? నర్సీపట్నంలో ఉంటారు. ఓకే. సో పోలీస్ కంప్లైంట్ ఎక్కడ వైజాగ్లోనే ఇచ్చారా? లేదండి, ఇక్కడ స్పందనలో ఇచ్చింది. ఆ, అసలు యాక్చువల్గా మా విషయమే రాలేదు, ముందు స్పందనలో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ గురించి ఇచ్చింది. అట్లాగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తప్పించుకోవడానికి ఈ ఇష్యూ రేస్ చేశారు. సో అంటే ఇప్పుడు ఈ వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీని వదిలేసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మీరు ఎలాంటి భరోసా తనకి ఇవ్వడం స్టార్ట్ చేశారు? అంటే తను ఇద్దరు మేజర్స్, ఇప్పుడు హైకోర్టు కూడా మీకు అది పర్మిషన్ ఇచ్చేసింది, మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు, లేకపోతే తనకి ఇష్టం వచ్చినట్టు తను ఉండొచ్చు అని చెప్పేసి. అల్టిమేట్గా గోల్ ఏంటి, డెస్టినీ ఏంటి మీ ఇద్దరిది? ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని, పెళ్లి చేసుకుంటారా? లైక్ కలిసి ఉండాలని. ఓకే, కలిసి ఉండడం అంటే ఇంకా లైఫ్ లాంగ్ అట్లనే తనకు నేను, నాకు తను అన్నట్టే లైఫ్ లాంగ్ ఉంటాం. ఏ కష్టం వచ్చినా కానీ నేనైతే తనని వదిలేయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఏ కష్టమైనా ఫేస్ చేస్తాను తన కోసం. అంటే ఇప్పుడు జనరల్గా కలిసి ఉండడం అంటే పెళ్లి చేసుకోవడము లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. ఇద్దరు మనకి లా లేదు కాబట్టి లా వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఇలాంటి సపోర్ట్ కోసం అంటే ఎవరు ఎక్కువగా సపోర్ట్ ఉన్నారు? నైదర్ పేరెంట్స్ అదంతా తీసి పక్కన పెట్టేస్తే ఎవరు సపోర్ట్గా ఉన్నారు మీకు ఇంకా వేరే రకంగా? కమిటీ ఎవరైనా సపోర్ట్ ఉన్నారా బయట నుంచి మీకు ఇట్లాగా? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అని అంటే కనుక బయట చాలా మంది సపోర్ట్ చేయడం అలా ఉంటుంది. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, హైదరాబాద్ మొబేరా ఫౌండేషన్ అచ్చా, ఓకే. వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. ఎల్జిబిటికి ఓకే. వాళ్ళు ఏమని హామీ ఇచ్చారు వాళ్ళు మీకు? హామీ అండ్ నార్మల్గా మొన్న కేసు వేసేటప్పుడు మాట్లాడారు. ఓకే. ఆ తర్వాత హైకోర్టు నుంచి మీకు ఇది వచ్చేసిన తర్వాత, పిటిషన్ గెలిచిన తర్వాత ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఇట్లా? అంటే బయట చాలా మంది ఇలాగే సఫర్ అవుతూ ఉంటారు, ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉండి వాళ్ళు బయటకు చెప్పుకోరు చాలా మంది. ఇప్పుడు మీరు బయటకు చెప్పుకుంటున్నారు బేసిక్గా, అలా చెప్పుకొని వాళ్ళందరికీ ఏం చెప్తారు? మనలో వచ్చే ఫీలింగ్స్ మనం బయటికి చెప్పాలి కదా, సో ధైర్యంగా చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఇట్లా అన్నీ వచ్చేసినాయి బయట. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి కూడా కావాల్సినంత సపోర్ట్ అండ్ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అడ్వకేట్స్గా చాలామంది కూడా వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అవన్నీ సాధిస్తూ ఉన్నారు బేసిక్గా. ఇప్పుడు ఎల్జిబిటిక్యూ అనేది కూడా ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఈ జనరేషన్ కానీ లేకపోతే ముందు జనరేషన్ మన ఫాదర్ జనరేషన్స్ వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది బేసిక్గా. అలాగే జ్యోతి వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ వస్తున్నప్పుడు, సొసైటీ మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? అంటే ఇది ఎవరికి తెలియదు కదా జనరల్గా, అంటే ఎలా చెప్తున్నారని. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎల్జిబిటిక్యూ గురించి చాలా మందికి తెలీదు, వాళ్ళు అపోజ్ చేసినప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అది ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే కదా. సో ఎవరికైనా ఆర్టికల్ 21 ప్రకారం ఏదైనా చేసే రైట్ ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చే రైట్ ఉంటుంది కదా. అంటే ఆ ఫీలింగ్స్ జనరేట్ అయ్యింది వాళ్ళకి తెలియదు కాబట్టి, అంటే ఇప్పుడు మీ ఇద్దరికి వచ్చిన ఫీలింగ్ ఎవరికి అర్థం కాదు బేసిక్గా. తనకి నీ మీద ఎందుకు వచ్చినాయో, నీకు తన మీద ఎందుకు వచ్చినాయో మీకు మాత్రమే తెలుస్తుంది అది. సో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ దగ్గర నుంచి అంటే ఎలాంటి సపోర్ట్, అంటే వాళ్ళు ఏమైనా సర్టిఫికేషన్ కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఏమైనా సర్టిఫికేషన్ ఏమీ లేదు. సో మ్యారేజ్ యాక్ట్ కింద పర్మిషన్ కోసం చూస్తున్నారు, పిటిషన్స్ అవి. ఓకే, పర్మిషన్ అంటే ఏ రకమైన పర్మిషన్స్ ఇస్తారు? మీ ఇద్దరు బయట సొసైటీలో ఎలా అయినా ఉండొచ్చు అనడానికి? అవునండి. ఓకే.